హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మొన్న నేను నా వీడియోలు ఎందుకు ఆగిపోయినాయి అని ఒక వీడియో పెట్టాను కదండి. కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మీరందరూ బాగా సపోర్ట్ చేశారు. దాని గురించే ఇంకొన్ని విషయాలండి. ఆ అమ్మాయి పెళ్ళి కావాల్సిన అమ్మాయి అంట, మా మేనకోడలు. అంటే ఆ విషయం నాకు తెలీదా? పెళ్ళి కావాల్సిన అమ్మాయి అట్లాంటి వీడియోలు ఎట్లా తీస్తావు నువ్వు అని కూడా అన్నారండి. పెళ్ళి కావాల్సిన అమ్మాయి అయితే ఏదైనా బూత్ వీడియోలు తీస్తే తప్పు, కానీ అవి మామూలుగా అత్తా కోడలువే కదండి, కామన్గా చేసేవే కదండి. ఆ అమ్మాయి అంట పెళ్ళి అయిన తర్వాత నేర్చుకుంటుందంట ఆ వీడియోలు తీసి. మీరే చెప్పండి, వీడియోలు తీసినంత మాత్రాన నీ రియల్ క్యారెక్టర్గా నేర్చుకుంటారా చెప్పండి? మా వీడియోలు ఆపడానికి కాకపోతే వాళ్ళు కారణాలు వెతకడం. మరి మరి కొంతమంది చాలా క్రూయల్గా చేస్తుంటారు వీడియోలు. ఇప్పుడు సినిమాల్లోనే విలన్లు ఉంటారండి, వాళ్ళు నిజ జీవితంలో విలన్లా? మీరే చెప్పండి. వీడియోలు తీసినంత మాత్రాన్ని నేర్చుకుంటారండి? సోషల్ మీడియాలో అత్తాకోడళ్ళవి ఎన్నో వీడియోలు కొట్లాడుతున్నట్టు ఎన్నో పెడతారు. అదంతా రియల్గా నేర్చుకుంటారా? అంటే నేర్చుకుంటారా అండి వీళ్ళు అనడం? కాకపోతే నేర్చుకుంటుందంట పెళ్ళి కావాల్సిన అమ్మాయి, వీడియోలు చూసి చెడిపోతుందంట వీడియోలు తీసి. మీరే చెప్పండి. మీకు ఎక్కువ బోర్ కొట్టిస్తానేమో, అందుకని కొంచెం విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఎవరు సపోర్ట్ చేయరండి. మనం బాగుపడుతుంటే చూసి ఓర్చలేరు. ఎవరో కాదు, మన వాళ్ళే చూసి ఓర్చలేరు. మనం ఒక్క అడుగు ముందుకు వేయాలనుకుంటే మనల్ని 4 అడుగులు వెనక్కి లాగేస్తారండి. చాలా థ్యాంక్స్ అండి విన్నందుకు.